హాయ్ వ్యూయర్స్ అందరికీ ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశాను కదా పాప బర్త్‌డే అని. సో, పాప బర్త్‌డే మార్నింగ్ రోజైతే నేను ఇలా పాయసం చేశాను చూడండి ఎంత క్యూట్‌గా తింటుందో. సో, టెంపుల్‌కైతే వెళ్దామని మేము ముగ్గురమైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఏ అకేషన్ అయినా సరే ముందు మనకి దేవుడు ఇంపార్టెంట్ కదా! సో, కంపల్సరీ మ్యారేజ్ డేకి అలాగే మన బర్త్‌డేస్‌కి కంపల్సరీ టెంపుల్‌కైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటేనే ఏదైనా మనకి. సో, ఇలాగ ముగ్గురమైతే వెళ్తున్నాము. విజయవాడలో మనకి యనమల కుదురు దగ్గర కొండ మీద శివాలయం ఉంటదండి. చాలా ఫేమస్ ఆ శివాలయం టెంపులు. కార్తీక మాసంలో అయితే అసలు టెంపుల్ ఖాళీ ఉండదనమాట. సో, ఆ టెంపుల్‌కైతే వెళ్తున్నామండి ముగ్గురం మేము బయలుదేరాము. సో, యాక్చువల్‌గా అయితే ఏంటంటే ఇది కొత్తగా బిల్డ్ చేశారంట. మళ్ళీ కొంచెం లెంతీగా పెంచారనమాట. పార్కింగ్ అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కొంచెం బిల్డ్ చేశారని అయితే మా హస్బెండ్ చెప్తున్నారు. బిల్డ్ చేశాకైతే నేను రాలేదు. ఇప్పుడే వస్తున్నాను ఈ టెంపుల్‌కి. కార్తీక మాసం టైంలో అయితే కంపల్సరీ కార్తీక పౌర్ణమికి గానీ అన్నిటికది వెళ్తాం. యాక్చువల్‌గా అయితే అటు వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే కానీ ఆ పక్క నుంచి ఇలాగా పార్కింగ్ ఫెసిలిటీ కొత్తగా పెట్టారు. అలాగే కొంచెం టెంపుల్‌ని కూడా బిల్డ్ చేస్తున్నారంట. సో, అందుకని వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. సో, చూడండి వాళ్ళ డ్యాడీ దగ్గర ఎక్కువుంటది. పాప చూడండి అసలు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ శివతాండవం చేస్తుంటే ఒక పిక్ ఉంది కదా! ఈ పిక్ నాకు బాగా నచ్చింది. అందుకని ఒక 5 మినిట్స్ ఆ పిక్‌ని చూస్తూ అలాగే ఉండిపోయాననమాట. సో, యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు కడుక్కుంటున్నారు. అసలు దిగనంటే దిగనంటుంది. ఎలాగోలా వాళ్ళ డ్యాడీ దింపించి కాళ్ళు కడుక్కొని తీసుకొస్తున్నారు. ఇద్దరు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారో. స్టెప్స్ ఎక్కుదాం లేట్ అయిపోతుందని వాళ్ళ డ్యాడీ అలా ఎత్తుకొని తీసుకొచ్చేసారు. లోపలికైతే ఇదండి టెంపులు. బట్ పంతులు గారు వీడియోస్ ఏం తీయకూడదు గర్భగుడి దగ్గర అన్నారు. సో, నేనేం తీయలేదు. దర్శనం అంతా అయిపోయింది. అక్కడ కూర్చున్నాము ఒక 2 మినిట్స్. టెంపుల్ దగ్గర కూర్చోవాలి కదా కంపల్సరీ. సో, కూర్చున్నామనమాట. ఈ వ్యూ అయితే చాలా బావుందని ఇక్కడైతే మంచిగా గాలి ఇదంతా వస్తుంది ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉందనమాట. సో, మంచిగా అయితే అక్కడ పిక్స్ దిగేసాము. ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఈ సీనరీ అంతా చాలా బావుంటది. చూడండి ఇల్లులు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో బావుంటది. తీయమన్నారు. సో, వీడియో కూడా తీసాము ఇలాగా. ఇంక వచ్చేస్తున్నప్పుడు కూడా మొత్తం ఈ వ్యూ అంతా వీడియో తీసుకుంటూ వచ్చేసాము. ఎందుకంటే మన ఛానల్‌లో మనం షేర్ చేద్దామని అయితే వీడియో అయితే తీసామనమాట. సో, ఫైనల్‌గా అయితే దర్శనం చక్కగా అయ్యింది. పంతులు గారు పాపకు బనానా కూడా ఇచ్చారు. అయిపోయిందనమాట దర్శనం. ఇంకా వచ్చేస్తున్నాము. ఇంటికొచ్చిన తర్వాత అయితే బర్త్‌డే పనులన్నీ స్టార్ట్ చేయాలి ఇంకా. సో, అందుకని ఇంకా ఎర్లీగానే అయిపోయింది కాబట్టి బయలుదేరిపోయి వచ్చేసాము. కాకపోతే కొంచెం గుడి లెంతీ చేశారనమాట వచ్చేసి. ఫైనల్‌గా అయితే మేము ముగ్గురం మంచిగా వ్యూస్ దగ్గర అక్కడ పిక్స్ కూడా దిగామనమాట. అవి కూడా షేర్ చేశాను. సో, ఫైనల్‌గా అయితే మన వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.